టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మందితో జాబితాను విడుదల చేసింది టీడీపీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టీడీపీ జనసేన రెండో జాబితాను విడుదల చేశారు. 34 మందితో రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. గతంలో 99 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది టీడీపీ జనసేన. అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులను కూడా చూడొచ్చు. గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్, అలాగే ఈ 34 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును కూడా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు విడుదల చేశారు. అలాగే మరి కాసేపట్లో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మిగిలిన అభ్యర్థులకు సంబంధించి ఆ లిస్టును కూడా విడుదల చేయబోతున్నారు. గతంలో వీరిరువురు కలిసి 99 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. అయితే ఇప్పుడు 34 మందితో టీడీపీ రెండో జాబితాను కూడా విడుదల చేసింది. కాసేపట్లో జనసేన కూడా జాబితాను విడుదల చేయబోతోంది. 34 మందితో ఈ రెండో జాబితాను టీడీపీ విడుదల చేసింది. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మందితో జాబితాను విడుదల చేసింది టీడీపీ. మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్ పేరు, అలాగే ప్రతిపాడు టీడీపీ అభ్యర్థిగా వరుపు సత్యప్రభ, రామచంద్రం టీడీపీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇలాగా అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 34 మందితోటి రెండో జాబితాను టీడీపీ విడుదల చేసింది. అలాగే ఈ రోజే జనసేన కూడా తన సెకండ్ లిస్ట్ ను విడుదల చేయబోతోంది. ఈ రోజు అంటే మొదటిగా 50 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా ఈ రోజు 34 మందితో కూడిన సెకండ్ లిస్ట్ ను టీడీపీ విడుదల చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ముఖ్యంగా ఏ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఈ సెకండ్ లిస్ట్ లో రిలీజ్ చేశారు? అంటే ప్రధానంగా 34 ముఖ్య నేతలకు సంబంధించిన స్థానాలను దీంట్లో రిలీజ్ చేయడం జరిగింది. ముందు ఏదైతే మొదటి జాబితాలో 94 స్థానాలను విడుదల చేశారో, రెండవ జాబితాలో చాలా కసరత్తులు జరిగిన మీదట చాలా మంది సీనియర్ నేతలు అంతా పెండింగ్ లో ఉన్నారు. వీరంతా చాలా మంది నేతలు ఉన్నారు. దాదాపు 34 మంది రెండవ జాబితా విడుదల చేశారు. ఎందుకంటే రెండవ జాబితాలో 50 స్థానాలు ప్రకటించాల్సి ఉంది టీడీపీ, కానీ 34 స్థానాలు మాత్రమే ఇప్పుడు ప్రకటించారు. వీటిలో చూసుకుంటే కనుక చాలా కీలకమైన ఆ స్థానాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఏదైతే నరసన్నపేటలో బొగ్గు లక్ష్మణరావుకి ఇస్తారా ఎవరా అని ఆఖరి వరకు టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా కేటాయించారు. పల్లె రఘునాథ్ రెడ్డి కోడలకి ఆయనకి కేటాయించకుండా ఆయన కోడలకి కేటాయించారు. అదేవిధంగా కొరుగుడ్డ రామకృష్ణ ఏదైతే వెంకటగిరి నుంచి ఆయన కుమార్తెకు కూడా ఆ సీటుని కేటాయించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే గిద్దలూరులో అశోక్ రెడ్డి, అదేవిధంగా ఆత్మకూరులో ఆదినారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, కొవ్వూరులో ముఖ్యంగా చూసుకుంటే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నే టీడీపీలో చేరారు. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్కి కొవ్వూరు నుంచి స్థానం కల్పించిన పరిస్థితి. వెంకటగిరి నుంచి కొనుగోళ్ల లక్ష్మీప్రియ, అదేవిధంగా కమలాపురం ఏదైతే పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి అక్కడ స్థానం కల్పించారు. నందికొట్కూరులో కూడా గీతా జయసూర్య పేరు అయితే కనిపిస్తుంది. పొద్దుటూరులో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. పొద్దుటూరులో వరదరాజుల రెడ్డికి అక్కడ స్థానం కల్పించడం జరిగింది. పొద్దుటూరులో ఏదైతే నిన్ననే ప్రవీణ్ రెడ్డి వచ్చారు, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు, నాకు ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందని చంద్రబాబు దగ్గరికి రావడం జరిగింది. చంద్రబాబు మాత్రం ఇక్కడ ఆయన వైపు మొగ్గు చూపడం జరిగింది. వరదరాజు రెడ్డి వైపు మొగ్గు చూశారు. జయనాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు నుంచి కూడా మొదటి జాబితాల స్థానం కల్పించలేకపోయారు, కానీ ఇప్పుడు కల్పించడం జరిగింది. మంత్రాలయం నుంచి ముఖ్యంగా రాఘవేంద్ర రెడ్డి అనే కొత్త అభ్యర్థికి అక్కడ బోయ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి స్థానం కల్పించారు. అక్కడ తిక్కారెడ్డి అని గతంలో 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది, కానీ ఈసారి బోయ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం కల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి అంటే పల్లె రఘునాథ్ రెడ్డి కోడలకి అక్కడ అవకాశం కల్పించారు. కదిరి నుంచి అక్కడ కందికుంట ప్రసాద్ కి కొంత ఇబ్బందికర పరిస్థితులు, కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో కందికుంట యశోదాదేవి ఆయన భార్యకి అవకాశం కల్పించారు. మదనపల్లి నుంచి ఏదైతే మైనారిటీ అభ్యర్థి షాజహాన్ బాషాకి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఏదైతే శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, ఎందుకంటే ఆఖరి వారు కూడా ఆయనకి వస్తుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే ఆ స్థానం బీజేపీకి పోతుందనే ప్రచారం కూడా జరిగింది, అవకాశం కల్పించారు. సత్తివేడులో చూసుకుంటే కనుక కోనేటి ఆదిమూలం అంటే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆయన టీడీపీ అధినేతను కూడా గతంలోనే కలిశారు. ఆయనకి ఆదిమూలానికి సత్తివేడు కేటాయించారు.
పూతలపట్టు నుంచి జర్నలిస్టు కలికిరి మురళీమోహన్ అయితే స్థానం కల్పించారు. ఈ విధంగా ఏదైతే 34 మంది సీనియర్ నేతలకైతే ఇక్కడ అవకాశం కల్పించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రకాశం జిల్లా నుంచి కూడా కందుకూరు నుంచి కూడా ఇంటూరు నాగేశ్వరరావు మొదటిసారి రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, ఆయనకు అవకాశం కల్పించారు. గుంటూరు వెస్ట్ లో చూసుకుంటే కనుక పిరుగురాళ్ల మాధవి, ఏదైతే మాధవి అని బలహీన వర్గాలకు చెందిన మహిళా అభ్యర్థిని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్, ఏదైతే భాష్యం ప్రవీణ్ పేరు గతంలో కూడా చెప్తూ ఉన్నారు, భాష్యం ప్రవీణ్ కి అవకాశం కల్పించారు. అక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ చాలా కాలం నుంచి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఓడిపోయారు. ఆయనకి స్థానం కల్పించలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, ఎందుకంటే గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజుకి ఎవరేమోనని నిన్నటి వరకు అనుకున్నారు. ఆ స్థానికంగా కూడా చాలా వ్యతిరేకత ఉంది. అందరూ కూడా చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు, స్థానం ఎవరేమంటున్నారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే కొవ్వూరుకు సంబంధించి కూడా ముప్పిడి వెంకటేశ్వరరావుకు అవకాశం కల్పించారు. కొవ్వూరులో జవహర్ ఏనాటి నుంచో ఆయన అక్కడ పట్టుబడుతూ ఉన్నారు. ఏదైతే జవహర్కి ఇవ్వకుండా ఇక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావుకి స్థానం కేటాయించారు. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది టీడీపీ. మొదటగా 50 మందితో సెకండ్ లిస్టును ప్రకటించాల్సి ఉండగా అందులో 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఇక ఈ రోజే జనసేన కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. జనసేన కూడా 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. మరి 15కు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటిస్తారా, లేకపోతే అందులో కొన్ని సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారా అన్నది కూడా వేచి చూడాలి. మొదటి జాబితాలో చోటు దక్కని నేతలంతా కూడా సెకండ్ లిస్టుపై చాలా ఆశలు పెట్టుకున్నారు, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే టీడీపీ సెకండ్ లిస్ట్ అన్నది విడుదలైంది. 34 మందితో కూడిన రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్, ప్రతిపాడు టీడీపీ అభ్యర్థిగా వరపు సత్యప్రద, రామచంద్రవరం టీడీపీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విధంగా మొత్తం 34 మందితో కూడిన సెకండ్ లిస్ట్ను చంద్రబాబు విడుదల చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజే సెకండ్ లిస్ట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, హరీష, ఇక్కడ సీట్లు కనుక ఏదైతే మొత్తం చూసుకుంటే కనుక 34 స్థానాల్లో కూడా కొంత చంద్రబాబు కొన్ని డేరింగ్ నిర్ణయాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. రంపచోడవరం నుంచి మిరియాల శిరీష అని కూడా కనిపిస్తున్నారు. ఏదైతే రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ అక్కడ ఉన్నారు, ఆయన కొత్తగా పార్టీలో ఇన్ఛార్జ్, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా పత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, ఎందుకంటే ఆమె భర్త ఈ మధ్యనే చనిపోవడం జరిగింది, అందుకని ఆయన భార్యకి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఇప్పుడు ఆయన సత్యప్రభకి అవకాశం కల్పించారు. మాడుగుల పైలా ప్రసాద్, అదేవిధంగా కేఎస్ఎన్ రాజు చోడవరం నుంచి, ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా గాజువాక పల్లా శ్రీనివాస్, ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశారో అక్కడ పల్లా శ్రీనివాస్ కి ఈసారి అవకాశం కల్పించారు. జనసేన కూడా ఆ స్థానాన్ని కోరినప్పటికీ టీడీపీకి కేటాయించడం జరిగింది. చింతమనేని ప్రభాకర్, ఎందుకంటే మొదటి దశలో మొదటి లిస్టులో జాబితాలో ఆయన స్థానం కల్పించలేదు, చింతమనేని ప్రభాకర్ కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎర్రపతినేని శ్రీనివాసరావు చాలా సీనియర్ నేతగా ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక వేమిరెడ్డి ప్రశాంతి, పుత్తా చైతన్యారెడ్డి, వరదరాజు రెడ్డి, ఏదైతే నందికొట్టుకూరులో గీతా జయసూర్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అక్కడ కొత్త వ్యక్తి, రాజకీయాలు కొత్త వ్యక్తిని రంగంలో దించారు. ఏదైతే రాయలసీమలో కూడా దాదాపుగా అన్ని స్థానాలను కూడా కవర్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే వైసీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి, పొంగనూరు నుంచి ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చల్లా బాబురెడ్డి అనే వ్యక్తికి అక్కడ లోకల్లో వేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఆయన కేటాయించడం జరిగింది. రాఘవేందర్ రెడ్డి అని మంత్రాలయానికి చెందిన వ్యక్తి కొంత కీలకంగా టీడీపీలో చర్చ జరుగుతుంది. రాఘవేందర్ రెడ్డి బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అక్కడ ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఏదైతే తిక్కారెడ్డిని కాదని చెప్పి బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అక్కడ కేటాయించింది. ఈ విధంగా 34 స్థానాల్లో కూడా చాలా కీలకమైన స్థానాలన్నీ కూడా దాదాపు మాక్సిమం కవర్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా కేవలం టీడీపీ నుంచి 16 స్థానాలు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ
ఏదైతే సీనియర్స్ కి అందరు కూడా చాలా మందికి అయితే దీంట్లో మనకి కళా వెంకట్రావుకి అయితే స్థానం కనిపించట్లేదు. అదేవిధంగా సోమిరెడ్డి పేరు కూడా ఇక్కడ కనిపించిన పరిస్థితి అయితే మనకి ఉంది. సోమిరెడ్డి పేరు ఆఖరి లిస్ట్ లో ఉంటుందా ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. కళా వెంకట్రావు, సోమిరెడ్డి తదితర నేతలు అయితే ఉన్నారు. దేవినేని ఉమా కూడా దీంట్లో స్థానం అయితే మనకి కనిపించడం లేదు. ఏదైనా మరో సీనియర్స్ కి మరో అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆఖరిలో వారి స్థానాలు అయితే వేరే వారికి ప్రస్తుతానికైతే దేవినేని ఉమ, ఎందుకంటే మైలువరాన్ని కొంత ఎవరికి కేటాయించకుండా పెండింగ్ పెట్టారు కాబట్టి ఉమ్మకి అవకాశం ఉందని చెప్పి ఆయన అనుచరులు భావిస్తున్నారు. అదేవిధంగా పెనమలూరు కూడా ఇప్పుడు వరకు ఎవరికి కేటాయించలేదు. ఈ విధంగా చూసుకుంటే టీడీపీ ఇంకా 16 స్థానాల్ని మొత్తం కూడా కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. హరీష, రవిచంద్, అంటే మొదటి లిస్టులోనే తమ పేరు ఉంటుందని ఆశించిన చాలా మంది నేతలు కూడా అంటే సెకండ్ లిస్ట్ పైన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ లిస్టు పైన ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి, ఎటువంటి చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి? అంటే టీడీపీలో మొత్తానికి ఈ లిస్ట్ అయితే కొంత ప్రకంపనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ నేతలకి ఎవరికి కూడా ఏదైతే కళా వెంకటరావు కావచ్చు, సోమిరెడ్డి, దేవినేని ఉమా లాంటి సీనియర్ నేతలకైతే ఇక్కడ మనకి కనిపించట్లేదు పేర్లు. అయితే వారికి పరిస్థితి ఏమిటో అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. ఇది మొత్తంగా 34 మందితో రెండో జాబితాను టీడీపీ విడుదల చేసింది. మొదట 99 మందితో ఇటు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు టీడీపీ 34 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. అలాగే ఈ రోజు జనసేన కూడా తమ సెకండ్ లిస్ట్ ను కూడా విడుదల చేయబోతోంది. ఈ రోజు అంటే 50 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా టీడీపీ ఈ రోజు 34 మందితో కూడిన సెకండ్ లిస్ట్ ను ప్రకటించింది. ఇక మూడో జాబితా కూడా అతి త్వరలోనే ప్రకటించబోతోంది టీడీపీ. మరోవైపు ఇటు 15 స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా మరి 15కి సంబంధించి ఈ రోజే ప్రకటిస్తారా లేకపోతే అందులో కొద్ది మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేస్తారా అన్నది కూడా మనం చూడాలి. ఒకసారి ఆ లిస్టు మనం గమనిస్తే గురిజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి నుంచి కరుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి బరిలో ఉన్నారు. కొవ్వూరు నుంచి గోపా ఎస్ 34 మందితో కూడిన సెకండ్ లిస్ట్ ను టీడీపీ విడుదల చేసింది. కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ బరిలో నిలిచారు. గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరుపాడు నుంచి భాష్యం ప్రవీణ్ కు చోటు దక్కింది. గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ బరిలో నిలిచారు. గురిజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇక నర్సనపేట నుంచి బొగ్గు రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేసన్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, ప్రతిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, వెంకటగిరి నుంచి కూరుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం నుంచి పుత్తా చైతన్యరెడ్డి ఉన్నారు. కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణరెడ్డి. ఈ విధంగా 34 మందితో కూడిన సెకండ్ లిస్ట్ ను టీడీపీ విడుదల చేసింది. ఎస్, మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఏ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని సెకండ్ లిస్ట్ లో విడుదల చేశారు? అంటే మొదటి జాబితాలో చోటు దక్కిన నేతలు ఈ జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టు పైన ఎటువంటి చర్చ నడుస్తుంది టీడీపీలో? హరీష, టీడీపీ రెండవ జాబితా విడుదలైంది కొద్దిసేపటి క్రితమే. 34 మందితో కూడినటువంటి జాబితాని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మొత్తం మొదటి జాబితాలో 94 మందికి సీట్లు దక్కగా ఈసారి 34 మందితో కూడినటువంటి రెండవ జాబితాని విడుదల చేశారు. అనేక సమీకరణాలు, అనేక సామాజికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బేరీజు వేస్తూ సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే గెలిపే లక్ష్యంగా
విధంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని కొనసాగించారు. ఎక్కడ ఏ విధంగా రాజీ పడకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తట్టుకుంటూ రాబోయే ఎన్నికల్లో అనేక సవాళ్లను అధిగమించాలనేటటువంటి ఉద్దేశంతో కూడినటువంటి రెండవ జాబితాతో 34 మందిని ఎంపిక చేశారు. ఈ 34 మందిలో మొత్తం పురుషులు 27 మంది ఉంటే మహిళలకి 7గురికి స్థానం దక్కింది. మహిళా ప్రాతినిధ్యం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 34 మందిలో దాదాపు 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నవారు 2 ఉంటే దాదాపు 36 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నవారు 8 మంది ఉన్నారు. అదేవిధంగా 46 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు 19 మంది ఉన్నారు. మొత్తం 61 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్నవారు మొత్తం 3 ఉన్నారు. మొత్తం 75 దాటిన వారు మాత్రం 2 మాత్రమే ఉన్నారు. మొత్తం యువతకి అధిక ప్రాధాన్యం ఇస్తాము. సామాజిక సమీకరణాలు ముఖ్యంగా బీసీలకి, మహిళలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ ప్రాతినిధ్యం వహించే విధంగా తెలుగుదేశం పార్టీ మొత్తం అభ్యర్థుల ఎంపికలో తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన విధంగానే దాదాపు 34 మందిలో ఎక్కువగా యువతకి ముఖ్యంగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే నరసన్నపేటకి బొగ్గు రమణమూర్తి, మొత్తం మీద గాజువాక్కి పల్లా శ్రీనివాసరావు, చోడవరానికి కేఎస్ఎన్ రాజు, అదేవిధంగా మాడుగులకి పైలా ప్రసాద్, ఈ విధంగా 34 నియోజకవర్గాల్లో కూడినటువంటి అభ్యర్థుల జాబితాని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మొత్తం మీద ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అనేక రకాల అటు వైసీపీని తట్టుకునే విధంగా మొత్తం మీద ఎంపిక ప్రక్రియ అయితే పూర్తయింది. అయినప్పుడు కూడా చాలా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆశాజనకుల సంఖ్య దాదాపు ఒక అసెంబ్లీ స్థానానికి 5 నుంచి 7 పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది. అన్నిటి కూడా ఇప్పటికే 94 మందితో మొదటి జాబితాను విడుదల చేసిన సమయంలో అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆ పార్టీ మారతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా పార్టీ అధినేత ఎక్కడ కూడా దీనికి సంబంధించి రాజయత్నాలు ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా ఆయన వెనకాడకుండా అనేక గెలిపే లక్ష్యంగా ఉన్నటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అసంతృప్త వాదులను కూడా ఇంటికి పిలిపించి మరీ కూడా మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే వారికి ఏం చేస్తామనేటువంటి భరోసాను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నరసన్నపేటకి బొగ్గు రమణమూర్తి, అదేవిధంగా గాజువాక్కి పల్లా శ్రీనివాసరావు, చోడవరానికి కేఎస్ఎన్ రాజు, మాడుగులకి పైలా ప్రసాద్, పత్తిపాడుకి పరుపుల సత్యప్రభ, రామచంద్రాపురానికి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రికి గోరంట్ల బుచ్చి చౌదరికి టికెట్ రాదని చెప్పి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనసేనకు ఆ టికెట్ దక్కుద్దని చెప్పేసి ప్రచారం జరిగిన నేపథ్యంలో మొత్తం మీద గోరంట్ల బుచ్చి చౌదరి పార్టీలో అతి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఈ రెండవ జాబితాలో స్థానం దక్కింది. రంపచోడవరానికి మిర్యాల శిరీష్, అదేవిధంగా కొవ్వూరికి ముప్పుడి వెంకటేశ్వరరావు, దెందులూరుకి చింతమనేని ప్రభాకర్ మొదటి లిస్టులో స్థానం దక్కపోవడంతో అనేక రకాలైనటువంటి అపోహలు, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్కి మరొకసారి స్థానం రెండవ జాబితాలో స్థానం దక్కింది. అదేవిధంగా మొత్తం మీద చూస్తే గోపాలపురం ఎస్సీ నియోజకవర్గానికి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడుకి భాష్యం ప్రవీణ్, గుంటూరుకి పిడుగురాళ్ల మాది, అదేవిధంగా గుంటూరు ఈస్ట్కి మహమ్మద్ నజీర్, గురజాలకి ఎరపతనేని శ్రీనివాస్ కూడా పార్టీలో అతి సీనియర్ నాయకుడు, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా మొదటి జాబితాలో స్థానం దక్కకపోవడం పట్ల అనేక రకాలైనటువంటి అపోహలు వెలువడిన నేపథ్యంలో రెండో స్థానంలో ఎరపతనేని శ్రీనివాస్కి స్థానం దక్కింది. అదేవిధంగా కందుకూరుకి ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురానికి కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరుకి అశోక్ రెడ్డి, ఈ విధంగా 34 మందితో కూడిన జాబితాని మొత్తం మీద పార్టీ అధినేత కొద్దిసేపటి క్రితమే విడుదల చేసినటువంటి పరిస్థితి. దీంట్లో విద్యావంతులు, అదేవిధంగా దీంట్లో పిహెచ్డి చేసిన వారు, మొత్తం మీద చూస్తే ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ 34 మంది అభ్యర్థులు తప్పకుండా గెలుపొందుతారు. అనేక రకాలైనటువంటి ఎక్సర్సైజులు చేసిన మీదట సామాజిక సమీకరణాలు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, గెలిపే లక్ష్యంగా ప్రత్యర్థి అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపైన సమర్థంగా ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు మాత్రం ఎంపిక చేసినట్టు
చేస్తున్నట్టు కూడా పార్టీ అధినేత చెప్పారు. మొత్తమే చూడాలి, ఆయా నియోజకవర్గంలో మరికొంతమంది పోటీదారులు ఉన్నారు. వారి రియాక్షన్ కూడా మరికొద్దిసేపట్లో వారు సీట్లు ఆశించి ఒక్కో నియోజకవర్గం ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో అతి ఎక్కువ మంది సీట్లు ఆశించి ఆ సీట్లు దొరక్క సీట్లు మొదటి జాబితాలో కూడా అనేక నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అధినేత ఇంటి దగ్గర కూడా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి. రెండో జాబితాలో 34 మందికి స్థానం దక్కింది. దాదాపు 100 మందికి పైగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడినప్పుడు కూడా కేవలం 34 మంది సమర్థుల్ని గెలిపే లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తుల్ని అన్ని రకాల సర్వేలు దాదాపు 5 రకాలైనటువంటి సర్వేలు పార్టీ అధినేత చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా సొంత సర్వేలతో పాటు పార్టీ యంత్రాంగం ఇచ్చినటువంటి నివేదికలు పార్టీలు అంతర్గతంగా ఉన్న సమగ్ర సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఆ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే 34 మంది అభ్యర్థుల్లో పిహెచ్డి చేసిన వారు, డిగ్రీ చదివిన వారు, కేవలం 10th లోపు ఉన్న వారు సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మంది డిగ్రీ అదేవిధంగా పీజీ పిహెచ్డి చేసిన వారు కూడా తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాలో 34 మంది జాబితాలో స్థానం దక్కినటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే తెలుగుదేశం పార్టీగా రంగంలో దిగుతామంది ఎన్నికల ప్రచారం సిద్ధమవుతున్న పరిస్థితి. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలా తక్కువ నియోజకవర్గాలు మరి ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి సర్వేలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడతామన్నారు. అలాగే జయరాజ్, అంటే ఫస్ట్ లిస్ట్ లో జనసేన అధినేత చంద్రబాబు నాయుడు కలిసి ఫస్ట్ లిస్ట్ ని రిలీజ్ చేసిన అంశాన్ని మనం చూసాం. ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో 34 మందితో అంటే 50 మందిని అనౌన్స్ చేస్తారనే సమయంలో 34 మందిని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి గ్రౌండ్ వర్క్ ఎలా ఉంది, కొత్త ముఖాలకు ఎంతమందికి ఛాన్స్ ఇచ్చారు, అలాగే సామాజిక అంశాలు అలాగే అభ్యర్థులను కూడా వాళ్ళ సీనియారిటీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారా? అలాగే వైసీపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న ప్లేసెస్ లో ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఉభయ పార్టీలు కూడా చాలా కత్తి మీద సాము, నువ్వా నేను అన్నట్టు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఆ అభ్యర్థి ఎంపికలో చాలా జాగ్రత్తలు గతంలో ఎప్పుడు కూడా చేయనంత కసరత్తు చేసింది. ఎక్కడా కూడా అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్షం కానీ అభ్యర్థి ఎంపికల ప్రక్రియలో ఏ విధమైనటువంటి భేషజాలకు పోకుండా, ఏ విధమైనటువంటి ఒత్తిళ్లకు పోకుండా, ఏ విధమైనటువంటి రాజీ యత్నాలకు కూడా ఏ విధంగా లేకుండా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను సైతం పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే జరిగింది. దీనికి దశల వారీగా చేసినటువంటి ఎక్సర్సైజు, దశల వారీగా సేకరించినటువంటి సమాచారం ఉభయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తాము గెలుస్తాము, తాము నిలబెట్టిన అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడు అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు 34 మంది అభ్యర్థుల విషయం తీసుకుంటే మొత్తం పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఒకరున్నారు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసినటువంటి పీజీ చేసినటువంటి అభ్యర్థులు 11 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసిన వారు మొత్తం డిగ్రీ చదివిన వారు 9 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు 8 మంది ఉన్నారు. అదేవిధంగా 10th లోపులో చదివిన వారు కేవలం 5 మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం మీద అభ్యర్థి గుణగణాలతో పాటు అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరపతి, పలుకుబడి, ప్రజల ఆదరణ, అదేవిధంగా ఆ అభ్యర్థి యొక్క గుణగణాలతో పాటు అభ్యర్థి విద్యార్హతలను కూడా ఈసారి ప్రామాణికంగా తీసుకొని చంద్రబాబు నాయుడు అభ్యర్థులకి సీట్ల కేటాయింపు చేశారు. గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు. విద్యా అర్హతలను ప్రామాణికంగా తీసుకోకుండా అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రభావం, ఆర్థిక పరిపాలనటువంటి అంశాలను బేరీజు వేసుకొని అక్కడ ఉన్నటువంటి ఒత్తిడులను దృష్టిలో పెట్టుకొని సీట్ల కేటాయింపు చేసేటటువంటి ప్రక్రియ జరిగేది. కానీ ఈసారి మాత్రం ఆ రకమైనటువంటి అంశాలు ఎక్కడ కూడా రాజీ పడకుండా చేసినటువంటి పరిస్థితి అయితే ఈసారి ఎంపికలో ఉంది. గతంలో మొదట్లో విడుదల చేసినటువంటి 94 మంది లిస్టులో కూడా ఇదే రకమైనటువంటి అంశాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎప్పుడు కూడా తన ఇన్నాళ్ల 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్రలో ఆయన రాజకీయ అనుభవంలో ఏ రోజు కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ఇంత కసరత్తు చేయలేదు, ఇన్ని రకాల సర్వే చేయించలేదు, ఇంత సమాచారాన్ని సేకరించలేదని సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే అటు వైసీపీకి ధీటుగా అధికార పార్టీకి ధీటుగా ఈసారి తెలుగుదేశం పార్టీ అంశాన్ని తీసుకున్నట్టుగా చెప్పొచ్చు.
అలాగే రాజమండ్రి రూరల్కి వచ్చేసరికి టీడీపీయా జనసేన అని అనుకుంటున్న క్రమంలో జనసేనకు వస్తుందని చాలా ప్రచారం జరుగుతున్న క్రమంలో అది కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? తప్పకుండా మొదట్లో పార్టీలో చాలా సీనియర్ నాయకుడు అనేక రకాలైనటువంటి పదవులు నిర్వహించి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి గోరంట్ల బొచ్చయ్య చౌదరికి మొదటి నుంచి కూడా రాజమండ్రి రూరల్ స్థానం ఆయనకే అనేటటువంటి అంశం ఉంది. అయితే దానికి సంబంధించి జనసేనకు ఆ సీటు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికార ప్రకటన కూడా రాబోతుంది అనేటటువంటి అంశం జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించిన సమయంలో దానికి సంబంధించిన అంశం రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ సీటు కూడా జనసేనకు వస్తుందనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కానీ ఆ పార్టీ యంత్రాంగం కూడా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. రాజమండ్రి రూరల్ జనసేన కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అతి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి గోరంట్ల బొచ్చయ్య చౌదరికి సీటు దక్కదేమో, ఆయన పక్కన పెడతారేమో, ఆయన పెద్ద అయినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో రెండవ లిస్టులో గోరంట్ల బొచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయించడం అనేది చర్చనీయాంశంగా జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే పార్టీలో కీలకంగా ఉండి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు పార్టీకి ఎవరెవరైతే అండగా నిలబడ్డారో ఒకవైపు పార్టీకి అండగా నిలబడిన వ్యక్తిని, అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ కూడా అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అక్కడ ప్రతి సవాళ్ళు గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన అనేక రకాలైనటువంటి అంశాలను కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. అనేక రకాల కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి గడిచిన 5 సంవత్సరాలుగా ఎదురొడ్డి నిలబడి పార్టీకి అండగా నిలబడిన వారిని ఎవరిని కూడా పార్టీ అయితే విస్మరించలేదని చెప్పొచ్చు. అయితే దీనితో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గెలుపు ఓటములను ప్రామాణికంగా తీసుకొని అనేక 5 రకాలైనటువంటి సర్వేలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుణగణాలతో పాటు ఆర్థిక స్తోమత, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజల ఆదరణ, పార్టీకి అండదండగా ఉన్నటువంటి విధానం, అన్ని రకాల ప్రామాణికాలని అక్కడ తీసుకున్న తర్వాతనే జరుగుతున్న ప్రచారానికి అభ్యర్థులను ప్రకటించిన తీరులో కొంచెం స్లైడ్ చేంజెస్ చూస్తున్నాం. అంటే టీడీపీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది అని అనుకోవచ్చా? తప్పకుండా ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికలు అటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైఎస్ఆర్సీపీకి తప్పకుండా చావో రేవో అన్నట్లుగా తయారైనటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో ఎవరైతే గెలుపొందుతారో వారు తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి జరుగుతున్న ఎన్నికలు, ఇప్పుడు వరకు జరిగిన ఎన్నికలన్నీ ఒక ఎత్తు అయితే జరగబోతున్నటువంటి ఎన్నికలు చాలా కీలకమైన ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో లిఖించేటటువంటి విధంగా తయారు కాబోతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి జరుగుతున్నటువంటి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కూడా, అభ్యర్థుల ఖర్చు దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆచి తూసి ఆయా పార్టీలు వ్యవహరిస్తున్న పరిస్థితి. అభ్యర్థుల ఎంపిక దీనికి కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎంపిక, ఎక్కడైతే అభ్యర్థి ఎంపిక లోపం జరిగిందో, అభ్యర్థి యొక్క గుణగణాలు, అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం, అభ్యర్థికి ప్రజల్లో ఆదరణ లేని పరిస్థితి ఉంటే తప్పకుండా ఓడిపోతామనే సంకేతాలు అయితే ఇప్పటికే వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ఎంపిక సమయంలో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, అదేవిధంగా పార్టీ యంత్రాంగం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను చూసి కూడా కొన్ని స్థానాలని పునరాలోచన చేసి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో వచ్చిన చైతన్యం, పార్టీ యంత్రాంగంలో వచ్చిన చైతన్యం నేపథ్యంలో ఆయా అభ్యర్థుల కేటాయింపులో అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైసీపీలు అభ్యర్థి ఎంపికలో చాలా కీలకంగా, చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. గెలిపే ప్రామాణికంగా, గెలిపే లక్ష్యంగా తీసుకొని మాత్రమే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఎంపిక ప్రక్రియ చేపడుతూ ఉన్నాయి. అభ్యర్థి గుణగణాలతో పాటు, ఆర్థిక స్తోమతతో పాటు అభ్యర్థికి ప్రజాదరణ ఉందా లేదా అనేటువంటి ప్రధానమైనటువంటి క్వాలిఫికేషన్గా నిర్ధారించారు. దీనితో పాటు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. రేపొద్దున ఎమ్మెల్యే అయ్యి అక్కడ కనీసం అసెంబ్లీలో మాట్లాడేటటువంటి అంశం గురించి కూడా అటు ప్రజల్లో కూడా ఆదరణ లేని వ్యక్తికి సీట్ ఇచ్చారనేటటువంటి ఆ అభిప్రాయాన్ని ప్రజల నుంచి రాకుండా చూడటం కోసం తెలుగుదేశం పార్టీ, అటు జనసేన, వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆశిస్తూసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి 5 నుంచి 9 మంది పోటీ పడుతున్న సందర్భంలో ఇప్పుడు వచ్చిన లిస్ట్ లో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మీరు చెప్తున్నారు. అలాగే మహిళల విషయం, సామాజిక అంశాలు కూడా ఎంతవరకు బేరీజ్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది?
తప్పకుండా మహిళలకి 7 స్థానాలు 34 మందిలో కేటాయించినటువంటి పరిస్థితి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒకటి క్లెయిమ్ చేస్తూ ఉంది, బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, మహిళలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఎన్టీ రామారావు 33% మహిళా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పిన అంశాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 34 మంది ఈరోజు రెండవ లిస్టులో కేటాయిస్తే దాంట్లో 7 మహిళలకి స్థానాలు కేటాయించామని రేపొద్దున ఎన్నికల సభల్లో కూడా బహిరంగంగా చెప్పుకునేటటువంటి దిశగానే మహిళా ప్రాతినిధ్యాన్ని తాము ఎప్పుడు కూడా గౌరవిస్తాం, మహిళలకు సమాన హక్కులు, ఆస్తి హక్కు ఇచ్చాము, అనేక రకాలైన అంశాలని మహిళలకు కేటాయించామనేటటువంటి అంశాన్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సీట్ల కేటాయింపులో కూడా ముఖ్యంగా రాజ్యాధికారంలో కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత, చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి నేపథ్యంలోనే 7 మహిళా ప్రతినిధులకి రెండవ లిస్టులో స్థానం కల్పించారు. అదేవిధంగా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను సొంతం చేసుకునే దిశగా ఉభయ పార్టీలు కూడా ఈ ఆయా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఉభయ పార్టీలు కూడా ఆ ప్రాంత ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి కేటాయింపులు ఏవైతే జరగాలో ఆ సమాన ప్రాతిపదికగా జనాభా ప్రాతిపదికగా ఆ వర్గాలకు కేటాయించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కేటాయిస్తున్నామని చెప్పడం కోసమనే ఈరోజు 34 మంది రెండవ జాబితాలో కూడా 7 మహిళలకి సీట్ల కేటాయింపు జరిగింది. ఇదే అంశాన్ని రేపొద్దున ఎన్నికల ప్రచారంలో కానీ అదేవిధంగా ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లే అంశం గురించి కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి టీడీపీ రెండో జాబితా విడుదలైంది, గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.